బ్యాక్ టు న్యూస్. కామారెడ్డి జిల్లాలో ముగ్గురు సూసైడ్ ఘటన సినిమా స్టైల్ను తలపిస్తోంది. ఈ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. ఎస్ఐ కానిస్టేబుల్ ఆపరేటర్ మృతిపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. డిపార్ట్మెంట్లోనే ఇలాంటి ఘటన జరగడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ పోలీసులు పరిశీలించారు. వాట్సాప్ చాటింగ్లతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఎస్ఐను కానిస్టేబుల్ శృతి వేధించినట్టు తెలుస్తోంది. ఇక కామారెడ్డి జిల్లాలో ముగ్గురు సూసైడ్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. అయితే ఈ ముగ్గురి ఘటన ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అసలు పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు కనుగొన్నారు? పూర్తి వివరాలేంటి? ప్రస్తుత కామారెడ్డి జిల్లాకు సంబంధించి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించిన ప్రాంతంలో జరిగిన ముగ్గురి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు శాఖలో కలకలం రేపింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలు, ఏదైతే పోలీస్ శాఖలో జరుగుతున్న చర్చ మొత్తం కూడా ఇప్పుడు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. మొదటిసారి జరిగిన ఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర పోలీస్ శాఖ అంతా కూడా అలర్ట్ అయింది. స్పెషల్ టీం ఏర్పాటు చేసింది. ఏదైతే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో ఎస్ఐ సాయి కుమార్ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడనే ఒక ప్రచారం జరుగుతుందో దానంతా కూడా ఎవరైతే శృతి, నిఖిల్ కి సంబంధించిన ఇద్దరు ప్రేమ వ్యవహారంలో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో వారిని కాపాడే క్రమంలో ఎస్ఐ సాయి కుమార్ కాపాడే క్రమంలో తను కూడా చెరువులో మృతుడుగా బయటకు వచ్చాడు. అంటే మొన్న అర్ధరాత్రి ఇద్దరు మృతదేహాలు బయటకు వచ్చిన తర్వాత మొన్న తెల్లవారుజామున సాయి కుమార్ మృతదేహం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇందులో ఏదైతే ముగ్గురి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ కావచ్చు, ముగ్గురి మధ్య జరిగిన కాల్ డాటా కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్పీ సింధు శర్మ స్వాధీనం చేసుకుంది. మొత్తం విచారణ అంతా కూడా సీక్రెట్ గా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి క్లూ అని కూడా ఇవ్వడం లేదు. కానీ జరిగిన సంభాషణలో ఇప్పటివరకే సాయి కుమార్ భార్య ఇప్పటికే మ్యారేజ్ అయింది. సాయి కుమార్కి ఒక భార్య కొడుకున్నారు. ఈ విషయం ఏదైతే శృతికి మధ్యన అలాగే సాయి కుమార్ మధ్య జరిగిన గొడవ ఏదైతే ఉందో ఇప్పటికే ఇంట్లో జరిగిన తర్వాత సాయి కుమార్ భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరం సాయి కుమార్ తీవ్ర మనస్తాపానికి గురవుతా ఉన్నాడు. అంతేకాకుండా శృతి పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా సాయి కుమార్ని వేధింపులు గురి చేసినట్టుగా కొద్దిగా ఆరోపణలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా శృతి, నిఖిల్ కి సంబంధించిన ఇద్దరికి కూడా చాలా రోజులుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఇందులో సాయి కుమార్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదైతే ముగ్గురు మధ్య జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించిన ఈ సూసైడ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆందోళన సంబంధించిన పెద్ద ఎత్తున ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ఏదైతే సాయి కుమార్ అలాగే శృతి తర్వాత నిఖిల్ కి సంబంధించిన ముగ్గురు సంభాషణలో వాట్సాప్ చాటింగ్ ని స్వాధీనం చేసుకున్నారు. కేవలం రావాల్సింది పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పూర్తి వివరాలు అన్ని కూడా బయట పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సింధు శర్మ సీక్రెట్ విచారణ చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎల్లారెడ్డి సంబంధించిన ఏసీపీతో సహా ఇద్దరు ఎస్ఐలు, ఒక సిఐ సంబంధించిన ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ కూడా స్పెషల్ టీం ఎంక్వైరీ చేస్తుంది. ఈ నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ ఎస్పీ సింధు శర్మ దీనిపై ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కామారెడ్డి జిల్లాలో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గర జరిగిన ఏదైతే ప్రమాదం జరిగిందో ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అక్కడ ముగ్గురు కూడా మాట్లాడడానికి ఎందుకు వెళ్లారు, అసలు ఇక్కడ చర్చ మొదలైంది. వారం రోజులుగా ముగ్గురు మధ్య సంభాషణ కొనసాగుతుంది. ముగ్గురు మధ్య వాట్సాప్ సంభాషణ కొనసాగుతుంది. వాట్సాప్ కాల్ చేసుకుంటున్నారు. అలాగే కాల్ డాటా సంబంధించిన డాటా తీస్తున్నారు. ఎక్కడ మొదలైంది అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన నిఖిల్ కానీ శృతి కానీ ఇద్దరు ఒకరిని నేను చేసుకుంటానంటే ఒకరు నేను చేసుకుంటానని ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ సంబంధించిన ఆ డాటా కూడా ఇప్పటికే పోలీస్ శాఖ దగ్గర స్వాధీనపరుచుకున్నారు. అలాగే ఎస్ఐకి సంబంధించిన సాయి కుమార్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఇందులో అతని పాత్ర ఏంది, అసలు వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకునే సమయంలో సాయి కుమార్ ఎందుకు వెళ్ళాడు, కారు ఒడ్డుకు ఎందుకు ఉంది, ఒడ్డు నుంచి శృతి మొదటిగా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, తర్వాత నిఖిల్ ఎందుకు పరిగెత్తుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు, వీళ్ళిద్దరి కాపాడే క్రమంలో సాయి కుమార్ ఎందుకు లోతులోకి వెళ్ళిపోయి ఇద్దరు కూడా మృత్యువాత ఎందుకు పడ్డారు అనే మొత్తం విచారణ కూడా సీక్రెట్ గా కొనసాగుతుంది. ఇదంతా కూడా పెద్ద ఎత్తున బయట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికైతే సాయి కుమార్ ఏదైతే డ్యూటీలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఒకటేసారి ఏదైతే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యక్తిలా ఇప్పటివరకే తనకు ఒక మంచి పేరు ఉంది. అంతేకాకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన ఎవరైతే సాయి కుమార్ భార్య ఎవరుతున్నారో ఇద్దరు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ప్రేమ వ్యవహారంలో ఎవరైనా చనిపోతే కానీ లేకపోతే ఆత్మహత్య ప్రేరేపించే విషయంలో తను ఎప్పుడు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుండే వ్యక్తిగా ఇప్పటికే పోలీస్ శాఖలో మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తి ఆత్మహత్య ఎలా చేసుకుంటారని కూడా సాయి కుమార్ బాబాయ్ కూడా ఇప్పటివరకే వెల్లడించిన విషయం. మొత్తంగా కూడా ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఏదైతే కామారెడ్డి జిల్లాతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా కూడా ఇలాంటి సంబంధించిన చర్చ అయితే జరుగుతుంది. మొత్తంగా
విచారణ జరుగుతుంది. మరో 2 రోజుల్లో ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.